Hello everyone, welcome to the channel The English Space. వినోద్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో బేసిక్ గ్రామర్లో పార్ట్గా ప్రొనౌన్స్ రిలేటెడ్ కొన్ని రూల్స్ డిస్కస్ చేస్తానండి. డెఫినెట్గా ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇది యూస్ అవుతుంది. ఓకే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా బీఇట్ బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్లో అయినా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అని అంటే నౌన్స్కి బదులుగా యూజ్ చేసే వర్డ్స్ను మనం ప్రొనౌన్స్ అని అంటాం, అంతే కదా. సో ఇక్కడ చూడండి, నౌన్స్ అనేటివి నేమ్స్, అంటే నేమ్స్కి బదులుగా ఏ వర్డ్స్ అయితే యూజ్ చేస్తామో అవి ప్రొనౌన్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ బాట్ ఏ ఫోన్, ఐ బాట్ ఏ ఫోన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ద ఫోన్ ఈజ్ వర్కింగ్, ద ఫోన్. ఇప్పుడు ఇది ఫోన్, ఇది నౌన్, ఇదేంటండి నౌన్. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ అంతా తీసేసి ఇట్ ఈజ్ వర్కింగ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఫోన్కి బదులే మనం ఇట్ అని వాడాం, ఇది నౌన్, నౌన్కి బదులుగా వాడేది ప్రనౌన్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఇక్కడ ఇదే పార్ట్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చింది. చూడండి, ఇది బేసిక్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉంది అంతే, కానీ బేసిక్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఏమని అడుగుతున్నారంటే ఫైండ్ ద పార్ట్ దట్ హ్యాస్ గ్రామటికల్ ఎర్రర్. సో 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంది, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందని అడుగుతున్నాడు. చూడండి, హీ అండ్ మీ హ్యావ్ రిటర్న్ లెటర్స్ టు ద విలేజ్ హెడ్ టు ఆర్గనైజ్ క్రికెట్ మ్యాచ్ ఇన్ అవర్ విలేజ్. సో ఇక్కడ చూడండి ఏం చేశారు, ఒక పని ఉంది, ఏంటండి రిటర్న్, అంతే కదా. సో ఇది వర్బ్ యాక్షన్. ఈ యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్లో అవుతారు. అంటే ఎవరు చేస్తారు, ఇది హీ అండ్ మీ, ఓకేనా, సబ్జెక్ట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కేస్ ఉంది, ఒక ప్రొనౌన్స్కి కేసెస్ ఉన్నాయి. ఆ ప్రొనౌన్స్ కేసెస్ ఏంటంటే చూడండి, ఇక్కడ టేబుల్లో ఇది ఇచ్చాను, మనకి సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు అని ఉన్నాయి ప్రొనౌన్స్లో. ఓకే, సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్. చూడండి, ఇక్కడ ఐ అనేది సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్, దీన్ని నామినేటివ్ కేస్ అని కూడా అంటారు. దీనికి ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి అని అంటే మీ అవుతుంది, ఓకేనా. అంటే ఈ ప్రొనౌన్స్ అన్నీ కూడా సబ్జెక్టివ్ కేసులోనే వాడాలి, అంటే సబ్జెక్టివ్ ప్లేస్లోనే ఇవి వాడాలి. ఇవి ఆబ్జెక్టివ్ కేసులో వాడాలి, ఓకే, ఆబ్జెక్టివ్ ప్లేసులలో వాడాలి అని మీనింగ్. ఓకే, సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూస్తే చూడండి, ఎవరున్నారు ఇక్కడ, ఈ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు, హీ అండ్ మీ, అంతే కదా, హీ అండ్ మీ. ఇప్పుడు చూడండి, మీ ఇక్కడ మీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అని ఇక్కడ ఇచ్చామనుకోండి, రిటర్న్ ఏ లెటర్. సో ఇప్పుడు ఇది వర్బ్, ఎవరు చేశారు, చేసిన వాళ్ళు ఎవరండి, మీ, అంటే సబ్జెక్టే కదా. సబ్జెక్టివ్ కేసులో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌనే రావాలి, అంతే కదా. సో ఇప్పుడు మీ అనేది ఏంటి, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్. ఇక్కడ ఏం రావాలి, ఐ అనేది రావాలి, ఓకేనా. ఐ వచ్చింది అని అంటే ఇక్కడ ఏం రావాలి, ఐ హ్యావ్, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఇది చేసిన వాళ్ళు ఎవరు, హీ అనేది సబ్జెక్టు, అంటే సబ్జెక్టివ్ కేసు ప్రొనౌనే కదా, ఇది సబ్జెక్టివ్, హీ అనేది సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్, ఓకేనా. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, మీ అంతే కదా ఇక్కడ. సో మీ అనేది ఏంటి, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్. ఇక్కడ ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్లో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి. మీకి సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ ఏంటి, ఐ అనేది ఇక్కడ సబ్జెక్టివ్ కేస్. అంటే ఏం రావాలి, హీ అండ్ ఐ హ్యావ్ రిటర్న్ లెటర్స్ టు ద విలేజ్ హెడ్ అని రావాలి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఒకసారి చూడండి, ఇది ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ గివెన్ గిఫ్ట్స్ టు నిహాల్ అండ్ ఐ బికాస్ వీ ఓన్ ద మ్యాచ్. చూడండి, ఇక్కడ ఒక పని ఉంది, గివెన్, అంతే కదా. ఇప్పుడు ఇది వర్బు, అంటే వర్బ్ అంటే యాక్షన్ చెప్పేది. ఇది నీ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. ఈ పని చేసిన వాళ్ళు ఎవరు, చీఫ్ మినిస్టర్, అంటే సబ్జెక్టు. సో ఇది ప్రొనౌన్ కాదు, మనం చీఫ్ మినిస్టర్ అనేది నౌన్ కాబట్టి, ఓకేనా, ఇది మార్చాల్సిన అవసరం లేదు. సో దీనికి కేస్ అనేది నౌన్కి సేమ్ ఉంటుంది. ఎవరు, టు, నిహాల్ అండ్ ఐ, ఓకేనా. సో టు అనేది ఇక్కడ ప్రెపోజిషన్. చూడండి, మనకి వర్బు వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ కేసులో ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్సే రావాలి, లేదా ప్రెపోజిషన్ తర్వాత కూడా
ప్రిపోజిషన్ తర్వాత కూడా ప్రొనౌన్స్ కనుక వస్తే, ఓకేనా, ప్రొనౌన్స్ కనుక వస్తే అవి కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. ఓకేనా, టు, ఓకేనా. సో నిహాల్ ఇది ఇంకెవరు తీసుకున్నారు, అండ్ ఐ. ఓకేనా. సో ఇప్పుడు ప్రిపోజిషన్ తర్వాత ఏది రావాలి, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి. ఐ అనేది సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి, నిహాల్ అండ్ మీ. మరి నిహాల్ని ఎందుకు మనం చేంజ్ చేయలేము, నిహాల్ అనేది నౌన్. మనం ఇక్కడ ప్రొనౌన్స్కే డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, నౌన్స్కి ఉండవు, నౌన్స్కు సేమ్ ఉంటుంది. ఓకే. సో నిహాల్ అండ్ మీ అని రావాలి, ఐ అనేది వచ్చింది. అంటే పార్ట్ బిలో ఎర్రర్, పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే. సో చూడండి, వెన్ హీ సెంట్ ద లెటర్ టు మై బ్రదర్ అండ్ ఐ. చూడండి, సెంట్ ఎవరు, ఇప్పుడు పంపిన వాళ్ళు ఎవరు, హీ, సబ్జెక్టివ్ కేసులోనే వచ్చింది కదా, ఇది ఓకే. టు చూడండి ప్రెపోజిషన్, మై బ్రదర్, ఇంకెవరికి, ఐ. ఓకేనా, అంటే రిసీవ్ చేసుకున్నది వీళ్ళే కదా, అంటే ఆబ్జెక్ట్లు అవుతున్నారు. ఆబ్జెక్టు ప్రెపోజిషన్, ఈ ప్రెపోజిషన్కి ఆబ్జెక్ట్ ఎవరు, మై బ్రదర్, ఇంకా అండ్ ఐ. ఆబ్జెక్టివ్ కేసులో ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌనే రావాలి కదా, ఏం రావాలి, మీ అని రావాలి. ఓకేనా, ఐ అనేది వచ్చింది. సో ఇది బిట్వీన్ యూ అండ్ ఐ థింక్ ఈజ్ లైయింగ్. సో బిట్వీన్ అనేది ఇక్కడ ప్రెపోజిషన్. ప్రెపోజిషన్ తర్వాత మనకి ఏ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలండి, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి. కాబట్టి మీ అనేది రావాలి, ఐ అనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ హీ అండ్ హర్ ఆర్ గోయింగ్, ఇప్పుడు ఇలా ఉందనుకోండి. సో హీ అండ్ హర్, గోయింగ్ అనేది ఎవరు, ఇది సబ్జెక్టు, ఇంకెవరు, హర్, సబ్జెక్టు. సబ్జెక్టివ్ కేసులో ఏం రావాలి, సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్సే రావాలి. ఇప్పుడు ఈ టేబుల్ కనుక అబ్జర్వ్ చేస్తే హర్ అనేది ఆబ్జెక్టివ్ కేసు, దీనికి సబ్జెక్టివ్ కేసు ఏంటి, షీ అనేది మనకి సబ్జెక్టివ్ కేసు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చూడండి, ఇక్కడ ఏం రావాలి, హీ అండ్ షీ ఆర్ గోయింగ్. ఓకే. సో ఈ కేసెస్ ప్రొనౌన్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇవి ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్, ఇవి సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ అని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్, you can ask them in the comment section below. I will try to answer them. Okay. So if you like the content in this video, if you find the video helpful, like the video, also share this video with your friends and subscribe to the channel. Okay. Thank you.